RV Garu, RVR Garu, R. Venkateshwar Rao Garu as a speaker for our important topic study skills and career guidance. So let me give brief introduction about RV Garu sir. Sir is working as a senior professor of physics at Lendi Institute of Engineering and Technology, Vishakhapatnam, and having a experience of 16 years. And he is also a founder of Healthy Yoga Research Center since he has established in 2005. He is training many people offline and online. He is also a very good trainer and career counselor. About his qualification, he has to his credit MSc Nuclear Physics from Andhra University, MPhil from Vinayaka University, and PhD from JNTU Kakinada. And very important is that he is also trained as an effective public speaker in our own Impact Foundation in September and acted as a facilitator for 4 batches. And he also appeared as a speaker in many groups on very important topics. Arvi Garu, I welcome you for this session. Over to you, sir. వెంకటేశ్వరరావు గారు ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్. అందరికీ మంచి ఇంట్రడక్షన్ ఇచ్చిన నరేంద్ర గారికి అలాగే మన సుదర్శన్ గారికి థ్యాంక్ యూ సో మచ్. ముఖ్యంగా మన ఇంపాక్ట్ ఫౌండేషన్ గంపా నాగేశ్వరరావు గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ కూడాను నాకు ఈ విద్యని నాకున్న ఈ నాలెడ్జ్ నేర్పిన గురువులందరికీ నా తల్లిదండ్రులకు అందరికీ కూడా ఒకసారి పాదాబంధం తెలియజేసుకుంటున్నానండి. ఈ రోజు మనం ఒక మంచి ఇంపార్టెంట్ నాలెడ్జ్ గురించి తెలుసుకోవడానికి మీ ముందుకు వచ్చానండి. తెలియజేయడానికి నాకున్న నాలెడ్జ్ మీకు తెలియజేయడానికి ఇది ఒక నా పూర్వజన్మ సుకృతం కింద భావిస్తున్నాను. ఎందుకంటేనండి మనకు నాలెడ్జ్ ఉండడం వేరు, దాన్ని పంచడం వేరండి. సో ఈ ఆస్పెక్ట్ లో మనం చెప్పుకోవాలంటే అందరూ కూడా ఫ్రెండ్స్ ఒకసారి మీరందరూ కూడాను ఈరోజు మన టాపిక్ స్టడీ స్కిల్స్ అండ్ కెరీర్ గైడెన్స్, అంటే విద్యా నైపుణ్యాలు, అలాగే మన కెరీర్ ని ఏ విధంగా మనం ప్లాన్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా మనం మాట్లాడుకుందామండి ఈరోజు టాపిక్ లోన. అయితే వీటి గురించి మాట్లాడుకునే ముందుగా మనం ఒకసారి ఈ కెరీర్ గైడెన్స్ అనేది ఎంతవరకు ఇంపార్టెంట్ అంటారు అనేది ఒకసారి చాట్ చేయండి ఫ్రెండ్స్. అందరూ కూడా ఏమైనా డౌట్స్ ఉంటే చాట్ రూపంలో చాట్ చేయండి. అండ్ మొత్తం ఎంటైర్ సెషన్ అంతా క్లియర్ అయిన తర్వాత స్ట్రక్ అవుతున్నదండి. స్క్రీన్ షేర్ ప్రాబ్లం లేదు. ఓకేనండి. సో కెరీర్ గైడెన్స్ అనేది మనకి చాలు. ఎందుకంటే మీకు ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. కెరీర్ గైడెన్స్ ఎంత ఇంపార్టెన్స్ అనేది మనకు తెలియజేసేది. మన ఇంపాక్ట్ ఫౌండేషన్ గంపా నాగేశ్వరరావు గారు ఒకసారి మనకి ఆయన సెషన్ ఇవ్వడం కోసం అని చెప్పి వైజాగ్ వచ్చారండి. కెరీర్ గైడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే రైట్. సో చూడండి, ఇప్పుడు మనం కనుక స్టూడెంట్ ఏజ్ లో ఉంటే కెరీర్ గైడెన్స్ సరైన టైంలో తెలుసుకోవడం వలన మనం మంచి డెసిషన్ తీసుకోవచ్చు. అదర్వైజ్ మనం కనుక ఏజ్ క్రాస్ అయ్యి 40-50s లో ఉన్నాం అనుకోండి, మనం గైడ్ చేయడానికి ఉపయోగపడుతుందండి. అంటే మన పిల్లలకు కానివ్వండి, అలాగే మన పక్కన చుట్టుపక్కల ఉన్న మన నైబర్స్ కానివ్వండి, ఎవరికైనా సరే మనం గైడ్ చేయొచ్చండి. కాబట్టి ఫ్రెండ్స్, కెరీర్ గైడెన్స్ అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సో కాబట్టి అందరూ కూడాను ఈ కెరీర్ గైడెన్స్ గురించి ఒకసారి మనం తెలుసుకోవాల్సింది చాలా ఉందండి. ఎందుకంటే ఎందుకంటే మన ఇంపాక్ట్ ఫౌండేషన్ గంపా నాగేశ్వర గారు ఒకసారి మోటివేషనల్ స్పీచ్ ఇవ్వడానికి
బయటకు వచ్చిన వెంటనే ఆటో వాళ్ళంతా కూడాను చెప్పండి సార్, వాయిస్ వస్తుంది కదా సార్ చెప్పండి వాయిస్ నరేష్. బ్రేక్ అవుతుంది సార్, బ్రేక్ అవుతుంది సార్, ఫస్ట్ పడలేదు. ఓకే ఓకే, మన ఒకసారి రిపీట్ చేస్తున్నాను, ఏం పర్వాలేదు. మన ఇంపాక్ట్ ఫౌండేషన్ గంపా నాగేశ్వరరావు గారు ఒక మోటివేషనల్ స్పీచ్ ఇవ్వడం కోసం ఇంపాక్ట్ తరపున వైజాగ్ లో స్పీచ్ అండి. ఆయన ఎర్లీ మార్నింగ్ 3 o'clock వైజాగ్ రైల్వే స్టేషన్ లో దిగి బయటకు వచ్చారండి, పలకనామా ఎక్స్ప్రెస్ దిగి. బయటకు వచ్చిన వెంటనే ఆటో వాళ్ళందరూ కూడాను ఇమీడియట్ గా ఆయన అప్రోచ్ అయ్యారు. సార్ ఎక్కడికి వెళ్ళాలి, ఆటో కావాలా ఆటో కావాలని చెప్పి. ఆయన ఏమన్నారంటే, సరేనమ్మా నేను ఆటో డెఫినెట్ గా ఆటో తీసుకుంటాను, నాకు పక్కనే దగ్గరలోనే 1 kilometer లోపు డిస్టెన్స్ లోనే హోటల్ రూమ్ ఒకటి ఉంది, అక్కడ తీసుకెళ్ళాలని చెప్పారు. సరే అయితే ఒక ఆటో అతను ఏం చెప్పాడంటే 100 rupees సార్ అన్నాడు. సరే చాలా దగ్గర ఉన్నా సార్ నేనేం బేరం ఆడను, బికాజ్ ఆటో వాళ్ళతో బేరం ఆడడం అనేది నాకు ఇష్టం లేదని చెప్పి ఆయన క్లియర్ గా చెప్పారు. బట్ నేను ఒక 3 questions అడుగుతాను, ఆ 3 questions సమాధానం చెప్తే నేను ఆటో ఎక్కుతానని చెప్పి అంటారు. ఎప్పుడైతే ఈ 3 questions అడుగుతానని చెప్పిన వెంటనే ఏం చేశారంటే ఆల్మోస్ట్ ఒక 4-5 ఆటో వాళ్ళ దగ్గరికి వచ్చిన వెంటనే ఈయన 3 questions అనేసరికి ఇద్దరు డ్రాప్ అయిపోయారు, ఇద్దరే మిగిలారు. ఆ ఇద్దరులో ఒక ఆయన ఏమన్నారంటే, సార్ ఆ క్వశ్చన్లు గీషన్లు అయ్యా నేను చెప్పలేను, మీరు నా ఆటో ఎక్కినా పర్వాలేదు ఎక్కకపోయినా పర్వాలేదు అని చెప్పి ఒక అతను వెళ్ళిపోయాడు, ఒక అతనే మిగిలాడు. ఆయన సార్ చెప్పండి సార్ ఏంటి క్వశ్చన్ అని అడిగాడు. నువ్వు 3 o'clock ఎందుకు వచ్చావు అని అడిగారు. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, జాగ్రత్త వినండి ఫ్రెండ్స్, 3 o'clock ఎర్లీ మార్నింగ్ 3 o'clock ఎందుకు వచ్చావు అని అడిగారు. అడిగిన వెంటనే ఆటో ఆయన ఏం చెప్పాడంటే, నేను ఎర్లీ మార్నింగ్ 3 o'clock వచ్చాను కాబట్టి ఇప్పుడు 100 kilometers 1 kilometer లోపున్న హోటల్ రెస్టారెంట్ కి 100 rupees ఛార్జ్ చేస్తున్నాను సార్, అదే 5 o'clock వచ్చి ఉంటే 50 rupees అవుతుంది, అదే 6 o'clock వస్తే 20 rupees తీసుకోవాల్సి వస్తుంది, అదే 8 AM వస్తే ఓన్లీ 5 rupees షేరింగ్ ఆటో అయిపోతుంది సార్, అంటే నాకు అమౌంట్ ఎక్కువ వస్తుందనే ఉద్దేశంతో నేను 3 o'clock లేచి ప్రతిరోజు వస్తున్నాను సార్ అని చెప్పాడు. దట్ ఈస్ ద ఫస్ట్ క్వశ్చన్ ఆస్క్డ్ బై గంపా సార్. ఆటో వాడు రిప్లై ఇచ్చాడు. తర్వాత సెకండ్ క్వశ్చన్ ఏం అడిగారంటే గంపా గారు, నాగేశ్వర గారు, నువ్వు 3 o'clock వస్తున్నావు కదా, ఓకే వస్తున్నావు అని చెప్పావు ప్రతిరోజును, ఎందుకు వస్తున్నావు అని చెప్పేసావు, బాగానే ఉంది, ప్రతిరోజు 3 o'clock ఎందుకు వస్తున్నావు అని అడిగారు. ఫ్రెండ్స్ అందరూ మ్యూట్ పెట్టుకోండి. అజయ్ ఓకే, 2 క్వశ్చన్లు అయిపోయినాయి అమ్మా. థర్డ్ క్వశ్చన్ ఏంటంటే, వాయిస్ బ్రేక్ అవుతుందండి. స్టక్ అయిందండి, వాయిస్ రావడం లేదు, స్టక్ అయినది. లేచి చదవగలము, అప్పుడు మనం చాలా క్లియర్ లైఫ్ లో సక్సెస్ అవుతామండి. కాబట్టి చాలా ఇంపార్టెంట్. ఆయన ఆటో ఆయన కెరీర్ గైడెన్స్ కనుక తీసుకోలేకపోవడం వలన ఈ రోజు అలా సఫర్ అవుతున్నాడు. అదే ప్రాపర్ గైడెన్స్ ఉండుంటే ఇంకో రకంగా ఉండేదండి ఫ్రెండ్స్. సో కాబట్టి నేను పీపీటీ స్టార్ట్ చేస్తున్నాను. నాకు వచ్చిన క్వశ్చన్ సార్. ఓకేనండి, ఓకే, రైట్. అంటే ఇందాక వాయిస్ కరెక్ట్ వినిపించలేదు. గంపనాగేశ్వర గారు సార్ 3 questions అడిగారని చెప్పారు కదా. ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ చెప్పారు కానీ సెకండ్ క్వశ్చన్ థర్డ్ క్వశ్చన్ ఏదో చెప్పలేదు, అందుకని అడుగుతున్నాను. ఇంకోటి వాయిస్ కట్ అయింది అట్లా. అదర్వైజ్ లాస్ట్ లో మీకు చెప్తాను. నా వాయిస్ వినిపిస్తుందండి? హలో, ఇప్పుడు క్లియర్, ఇప్పుడు క్లియర్ ఉన్నది, ఇప్పుడు చెప్పండి. ఓకే సార్, ఓకే.
రైట్. ఓకే. సో నేను ఇందాక చెప్పిన స్టోరీ ఎవరికైనా ఒకసారి మధ్యలో వాయిస్ ఒకవేళ బ్రేక్ అయి ఉంటే నేను రికార్డ్ చేశాను, మీకు పంపిస్తానండి, దాని గురించి వర్రీ అవ్వద్దు. లెట్ మీ కంప్లీట్ ద సెషన్. సో స్టడీ స్కిల్స్, విద్యా నైపుణ్యాలండి. విద్యా నైపుణ్యాలు అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఈ విద్య గురించి డెఫినేషన్ ఆఫ్ విద్య అనేది ఒకసారి చూద్దాం మనం. విద్య గురించి యోగి వేమన ఏం చెప్పాడంటేనండి, ఆయన విద్య లేనివాడు విద్యాధికుల చెంత నుండినంత పండితుడు కాడు, కొలని హంసల కడం కొక్కెర ఉన్నట్టు విశ్వదాభిరామ వినురవేమ. ఒకసారి చూడండి, మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. విద్య లేనివాడు విద్యాధికుల చెంత నుండినంత పండితుడు కాడు, కొలన హంసల కడం కొక్కెర ఉన్నట్టు విశ్వదాభిరామ వినురవేమ. అంటే ఏంటి ఫ్రెండ్స్, మనకి విద్య లేని వాళ్ళు కనుక ఎంతమంది బాగా పండితుల మధ్యలో తిరిగినప్పటికీ అతను విద్య ఏమి సంపాదించలేడండి. సో ఎలా అంటే అది అంశాల మధ్యలో ఒక కొంగ ఉందనుకోండి, అంశాలు అంశాలుగానే ఉంటాయి, కొంగ కొంగగానే డిఫరెన్షియేట్ చేయబడుతుందండి. కాబట్టి విద్య అనేది చాలా ఇంపార్టెంట్. ఆ రోజుల్లో మన యోగి వేమన్ గారే చాలా క్లియర్ గా చెప్పారు విద్య యొక్క ప్రాముఖ్యత గురించి. తర్వాత మన స్వామి వివేకానంద గారు ఏం చెప్పారంటేనండి, శీల సంపదను వృద్ధి చేసి మనోబలాన్ని పెంపొందించి బుద్ధిని వికసింపజేసే స్వశక్తితో విశ్వాసాన్ని పెంచేదే విద్య. సో విద్య అంటే ఏంటండి, మన యొక్క క్యారెక్టర్ని డెవలప్ చేస్తుంది, మన యొక్క మనోబలాన్ని అంటే మన యొక్క సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంపొందిస్తుంది, మన యొక్క బుద్ధిని వికసింపజేస్తుంది, అలాగే మనలో ఉన్న సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తో పాటుగా సెల్ఫ్ బ్రైట్నెస్, సెల్ఫ్ ప్రైడ్నెస్ ని పెంచుతుంది. అదే విద్య అండి. అలాగే ఆయన ఇంకో డెఫినేషన్ కూడా చెప్పారండి, నిజమైన విద్య అంటే సమాచార సేకరణ కాదు, ప్రజ్ఞను పెంపొందించే విద్య, సంకల్ప శక్తి సరైన రీతిలో నైపుణ్యంగా ఉపయోగించేదే విద్య. సో కాబట్టి ఫ్రెండ్స్, స్వామి వివేకానంద గారు చెప్పిన డెఫినేషన్ అది, యోగి వేమన గారు చెప్పిన డెఫినేషన్ ఇది. అలాగే మనకి బిఆర్ అంబేద్కర్ గారు కూడా చెప్పారండి, సార్ మళ్ళీ స్ట్రక్ అయింది సార్. మనకు చాలా ఉన్నాయండి. దీస్ ఆర్ ఆల్ ద డెఫినేషన్స్ ఆఫ్ విద్య. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి విద్య యొక్క విలువ ఏమిటి, విద్య అనేది మనకి ఎందుకు ఇంపార్టెంట్ అనేది ఒకసారి మనం చూసుకున్నట్లయితే, విద్య వలన మనకి వినయం వస్తుందండి, వినయం వలన వ్యక్తిత్వం వస్తుంది, వ్యక్తిత్వం వలన మనకి ధనం ధర్మం అన్ని తేడా తెలుస్తాయి, దాని వలన మన జీవితాన్ని సుఖంగా జీవించగలుగుతామండి. కాబట్టి విద్య అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరికి కూడాను. విద్య అనేది ఒక నైపుణ్యం, విద్య అనేది ఒక స్కిల్ అండి. సో కాబట్టి మనం చాలా మంది అనుకున్నట్టుగా బుక్స్ చదివేసిన మాత్రాన విద్య రాదండి. విద్య అనేది ఒక అనుభవంతో కూడిన ఒక సెల్ఫ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ అంటాం. ఇంతకు ముందు మనం చెప్పుకున్నట్టు ఆటో ఆయన స్టోరీ చూసినట్లయితే, ఆటో ఆయన హిమ్సెల్ఫ్ ఈజ్ ఏ బిగ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. ఆయన గనక తన స్టూడెంట్ జీవితంలో ఎర్లీ మార్నింగ్ లేచి ఒక ప్లాన్ ప్రకారం చదువుకొని ఉంటే, ఈ రోజు ప్రతిరోజు జీవితాంతం 3 o'clock వెళ్ళి భార్య పిల్లల కోసం కష్టపడి పనిచేయాల్సిన అవసరం ఉండేది కాదండి. తను ఎప్పుడు స్టక్ అయిందండి, వాయిస్ రావడం లేదు. చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. యావత్ ప్రపంచాన్ని మార్చేసి. కాబట్టి ఫ్రెండ్స్, మనం విద్యార్థి దశలో చాలా కీలకమైన నిర్ణయాలు తీసుకోవాలి. కాబట్టి మనం తీసుకుంటున్న నిర్ణయం అనేది మన లైఫ్నే కాదండి, మన కుటుంబాన్ని, మన జీవితాన్ని మొత్తం అందరినీ కూడాను మార్చేయగల శక్తి ఉంది. కాబట్టి విద్యార్థి పైన తన కుటుంబం మొత్తం ఆధారపడి జీవిస్తుంది. ఏ విధంగా అంటే ఫ్రెండ్స్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు విద్యార్థిగా ఉన్నారు, ఒక స్టూడెంట్ లైఫ్ లో మీరు ఒక మంచి డెసిషన్ తీసుకొని పక్కాగా ప్లాన్ చేసుకొని హ్యాపీగా గ్రో అవుతున్నారు. గ్రో అవుతున్నప్పుడు
మీ జీవితంలో మీరు అలా పైకి ఎదిగినప్పుడు మీరు ఏ ఊరు నుండి వచ్చారో ఆ ఊరికి మంచి పేరు వస్తుంది. మీరు ఎక్కడి నుండి అయితే వచ్చారో ఆ జిల్లాకి మంచి పేరు వస్తుంది. మీరు ఏ స్టేట్ నుండి అయితే వచ్చారో ఆ స్టేట్కి మంచి పేరు వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక ఫారిన్ కంట్రీకి వెళ్ళి చదువుకుంటున్నారనుకోండి, మన దేశం మొత్తానికి మంచి పేరు వస్తుంది, ఇండియా మొత్తానికి మంచి నేమ్ వస్తుంది. కాబట్టి స్టూడెంట్ కనుక ఒక రాంగ్ యాక్టివిటీలో ఇన్వాల్వ్ అయ్యాడు అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటేనండి, జిల్లాకి వచ్చిన ఊరికి ఎవరండి డిస్టర్బెన్స్? ఒక్క నిమిషం నేను అందరిని మ్యూట్ ఆల్ చేస్తున్నాను. అతను ఇప్పుడు కనుక మనకి ఒక బ్యాడ్ యాక్టివిటీలో ఇన్వాల్వ్ అయితే కనుక ఆ జనరల్గా ఏమంటారండి, పలానా ఊరు నుంచి, రంగాపురం నుంచి పలానా సురేష్ అనే కుర్రాడు వచ్చాడు, ఆ కుర్రాడు ఇలాగా ఒక చెడు పని చేశాడు, అతని వలన అతను చదువుకుంటున్న యూనివర్సిటీకి, అతను వచ్చిన స్టేట్కి, అతని జిల్లాకి, అలాగే ఆయన మన ఇండియాని రిప్రజెంట్ చేస్తున్నాడు కాబట్టి మన ఇండియా మొత్తానికి కూడా బ్యాడ్ నేమ్ వస్తుందండి. ఎంత బ్యాడ్ అవుతుందంటేనండి, ఫ్యూచర్లో ఎవరైనా సరే ఆయన చదువుతున్న యూనివర్సిటీకి మన ఇండియా నుంచి వెళ్తే మన ఇండియన్ స్టూడెంట్స్ అందరూ ఇలాగే ఉంటారు అన్నట్లుగా వాళ్ళందరూ కూడా చూస్తూ ఉంటారండి. కాబట్టి ఫ్రెండ్స్, స్టూడెంట్ లైఫ్ చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఏమనుకుంటారంటే మీరు స్టూడెంటే అనుకుంటారు, బట్ మీరు పర్సనల్గా స్టూడెంటే, బట్ సొసైటీగా చూసినట్లయితే మీరు ఒక ఫ్యామిలీకి, ఒక కుటుంబానికి వాయిస్ స్టక్ అయింది సార్. ఇప్పుడు వస్తుందండి? వస్తుంది సార్ ఇప్పుడు? ఓకే ఒక్క వస్తుందా అనేది వస్తుంది సార్, ఇంకేం రావట్లేదు మిగతాది. తర్వాత మళ్ళీ స్టక్ అవుతుంది. అంటే మధ్యలో నెట్ కొంచెం అన్స్టేబుల్ గా ఉంది సార్. నేను వైఫైతోనే కనెక్ట్ అయ్యాను, అయినప్పటికీ అలాగే ఉంది. కొంచెం బేర్ చేయండి, పర్లేదు. సో ఆ రకంగా మనకి స్టూడెంట్ లైఫ్ అనేది హలో సుదర్శన్ సార్. అదే మళ్ళీ స్టక్ అయింది సార్. లేకుంటే ఒక్క డివైస్ తోటి స్టార్ట్ ఉంచమనండి కదా. ఏది ఒక్క డివైస్ తోటి సార్ ఇప్పుడు వినిపిస్తుందండి? రెండు డివైస్ ఇబ్బంది అవుతుందా మరి? ఒక డివైస్ తో జాయిన్ అవ్వండి. చెప్పండి సార్, స్టార్ట్ చేయండి. వినిపిస్తుందా సార్? రైట్ అండి. హలో. ఇప్పుడు మనకి ఏంటంటే ఈ విధంగా మన స్టూడెంట్ లైఫ్ లో మనం చేస్తున్న చాలా బాగా ఉంటుందండి. కాబట్టి మన స్టూడెంట్ లైఫ్ లో మనం చేస్తున్న పనులు మొత్తం మన ఫ్యామిలీని, మన రాష్ట్రాన్ని, మన దేశాన్ని రిఫ్లెక్ట్ చేస్తాయండి. కాబట్టి మనం చదవాలన్న కోరిక రావడం లేదు సార్, మళ్ళీ వాయిస్ రావడం లేదు సార్. ఒక్క నిమిషం అండి. కష్టపడి కాదండి, స్టూడెంట్ లైఫ్ లో ఇష్టపడి చదవాలి, బాధ్యతతో చదవాలండి, ఒక రెస్పాన్సిబిలిటీగా ఉండాలి, ఏకాగ్రతతో చదవాలి.
చదువుని అర్థం చేసుకొని చదవాలండి, ఆనందంగా చదవాలి. ఎవరో ఫోర్స్ఫుల్గా చదివిస్తున్నారని చెప్పి చదవడం కాదు, ఒక ఆత్మవిశ్వాసంతో, ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో చదవాలండి. అలాగే ఒక గోల్ సెట్ చేసుకొని చదవాలి. ఇవన్నీ చేయాలంటే ఇప్పుడు మన స్టూడెంట్ లైఫ్లో ఉన్నప్పుడే మన ఇంపాక్ట్ ఫౌండేషన్ టోటల్ పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనింగ్ తీసుకున్నట్లయితే మనం అప్పటి నుంచి సారీ అండి, ఆ ట్రైనింగ్ తీసుకున్నప్పటి నుంచి కూడాను మనం 4-5 రకాల స్కిల్స్ని మనం గెయిన్ చేయగలుగుతాం. ఏంటంటేనండి అవి, ఒకటి గోల్ సెట్టింగ్ ఫిక్స్ చేసుకోగలుగుతాం, లీడర్షిప్ స్కిల్స్ ఫిక్స్ చేయగలుగుతాం, అదేవిధంగా మన యాటిట్యూడ్ ఇంప్రూవ్ అవుతుంది, మన బిహేవియర్ ఇంప్రూవ్ అవుతుంది, అదే ఇది కాకుండా కమ్యూనికేషన్ స్కిల్స్లో డెవలప్ అవుతాం. సో ఈ రకంగా మనం ఎప్పుడైతే మనం ఇలాంటి టోటల్ ఫౌండేషన్ టోటల్ పర్సనాలిటీ డెవలప్ స్కిల్ని మనం తీసుకున్నట్లయితే మనకి స్టూడెంట్ లైఫ్ నుంచి కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో కాబట్టి ఫ్రెండ్స్, మనం ఈ స్టడీ స్కిల్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. సో స్టూడెంట్ లైఫ్లో ఉన్నప్పుడు చదువుకోవాలండి, చదువు మీద ఒక జీల్, ఒక లక్ష్యంతో చదవాలి. కాబట్టి ఫ్రెండ్స్, ఇది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. తర్వాత మనం చదువుకోవడానికి స్టార్ట్ అయినప్పుడు చేయకూడని పనులు ఏంటంటే మొబైల్ దూరంగా ఉంచుకోవాలండి. టీవీ ఎగ్జామ్స్ టైంలో టీవీ ఎక్కువ చదవకూడదు, టీవీ ఎక్కువ చూడకూడదు. సో ఈ స్టూడెంట్ లైఫ్లో ఉన్నప్పుడు మనం ఆన్లైన్లో క్లాస్ వింటున్నప్పుడు మొబైల్ యూజ్ చేయొచ్చండి. బట్ మనం క్లాస్ వినడానికి కాకుండా చదువుకునే టైంలోన ఈ మొబైల్ అనేది దూరంగా పెట్టుకోవాలి. ఎందుకంటే ఫ్రెండ్స్, మొబైల్ మన పక్కన ఉందనుకోండి, మనం 8 to 9 చదువుకుందామని కూర్చున్నాం, కానీ మనం ఎప్పుడైతే మొబైల్ పక్కన పెట్టుకున్నామో ఆటోమేటిక్గా మన ఫ్రెండ్స్ ఎవరో వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ పెడతారు, మీరు కూడా హాయ్ రా ఏం చేస్తున్నాను రిప్లై ఇస్తారు. ఇచ్చిన వెంటనే వాడు ఏమంటాడంటే జస్ట్ ఇప్పుడే కంప్లీట్ అయిందిరా, డిన్నర్ అయిపోయింది, నువ్వేం చేస్తున్నావు అంటాడు. నువ్వేమంటావు? నేను మ్యాథ్స్ చేస్తున్నాను అంటాడు. ఓకే, ఏం చేస్తున్నావు అంటాడు. నేను ఏదో సమ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ చేస్తాను, అలా ఏదో రిప్లై ఇస్తుంటావు. ఈ రకంగా మనం అనుకుంటున్న 8 to 9 చదవాలనుకున్న టైంలో చదవకుండా మొబైల్ పక్కన ఉండడం వలన ఈ చాట్ చేసి టైం అంతా వేస్ట్ అయిపోదు. ఈ విధంగా టైం వేస్ట్ అవ్వకుండా ఉండాలంటే మనం చదవాలని ఒక టైం టేబుల్ ప్రకారం ఒక ఫిక్స్ చేసుకున్నప్పుడు ఆ టైంలో ఎట్టి పరిస్థితుల్లోనూ మనం ఆ మొబైల్ని పక్కన ఉంచుకోకూడదండి. ఇది ఫస్ట్ పారామీటర్. రెండోకి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి, మనం టీవీని ఎక్కువగా చూడకూడదు. అంటే మనం చదువుకునేటప్పుడు మధ్యలో రిలాక్స్ అవ్వడం కోసం ఏదో ఒక 5 to 10 minutes చూడవచ్చు, లేదంటే చదువు కంప్లీట్ అయిపోయాక ఒక 1 hour చూసుకోవచ్చు. అంటే రోజు మొత్తం మీద టైంని మేనేజ్ చేసుకోవాలి. ఆ టైం మేనేజ్ చేసుకొని దాని ప్రకారం ఒక పక్క షెడ్యూల్ ప్రకారం చదువుకోవాలి. అలాగే మనం ఎగ్జామ్స్ టైంలో ఉన్నప్పుడు మూవీస్ చూడడం కూడా తగ్గించాలి, అది కూడా మనకు డిస్ట్రాక్షన్. తర్వాత ఎలా చదువుకోవాలి, ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మనం చదువుకునేటప్పుడు 8 hours
మినిమం 6 to 8 hours నిద్ర అనేది కంపల్సరీ ఉండాలి. ఉదయాన్నే లేవాలి. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా ఫ్రెండ్స్, మనం ఎర్లీ మార్నింగ్ లేవలేకపోతే ఆటో చెప్పిన స్టోరీ రిపీట్ అవుతుంది. సో ఎవరైతే స్టూడెంట్ లైఫ్లో ఎర్లీ మార్నింగ్ లేచి బ్రహ్మముహూర్తం టైంలో చక్కగా ఒక ప్లాన్ ప్రకారం చదువుకుంటారో వారు ఏదో ఒక టైంలో సూర్యుని కంటే ఎత్తుకెళ్తారు. సూర్యోదయం కంటే ముందు లేచి చదువుకునేవారు సూర్యుని కంటే లైఫ్లో పైకి గ్రో అవుతారు. హలో రైట్, ఎర్లీ మార్నింగ్ లేవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. లేచిన వెంటనే చాలా మంది ఏం చేస్తుంటారంటే లేచిన బెడ్ మీదే కూర్చొని బ్రష్ కూడా చేయకుండా, ముఖం కడుక్కోకుండా, రెగ్యులర్ అప్లోషన్స్ కంప్లీట్ అవ్వకుండా బుక్ తీసి చదివేస్తూ ఉంటారు. అలా చదివితే రాదండి. ఎప్పుడు కూడా లేచిన వెంటనే రెగ్యులర్గా అన్నీ కంప్లీట్ చేసుకొని చైర్లో కూర్చోవాలండి. చైర్ పైన కూర్చొని ఇలా స్ట్రైట్గా కూర్చోవాలి. అంటే మనం వెన్నుముక తల తిన్నగా ఉండాలి. అప్పుడు టేబుల్ పైన మనం బుక్స్, పెన్ను, వాటర్ బాటిల్ రెడీ చేసుకోవాలి. ఆలోచనలు అదుపులో ఉంచుకోవాలి. ఆలోచనలు అదుపులో ఉంచుకోవాలంటే ఫ్రెండ్స్ చిన్న బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయాలి. దాన్నే మనం యోగా టెర్మినాలజీలో ప్రాణాయామం అంటాం. ప్రాణాయామం ఎలా చేయాలో ఒకసారి నేను చేసి చూపిస్తాను. ఏం లేదండి, సింపుల్ టెక్నిక్, చాలా చాలా సింపుల్ టెక్నిక్. ఒకసారి లెఫ్ట్ నాస్ట్రల్తో ఇన్ నాస్ట్రల్తో రైట్ నాస్ట్రల్తో ఎక్సైల్ చేస్తాం. అదేవిధంగా రైట్తో ఇన్హేల్ చేసి లెఫ్ట్తో ఎక్సైల్ చేస్తాం. ఈ రకంగా మనం లెఫ్ట్ ఇన్ రైట్ అవుట్, అలాగే రైట్ ఇన్ లెఫ్ట్ అవుట్, దీన్ని మనం ఆల్టర్నేటింగ్ బ్రీతింగ్ అంటాం. దీన్నే సరస్వతి ప్రాణాయామం అని కూడా అంటాం. ఇట్లా మనం ఒక 2 minutes ఈ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేసి చదువుకోవడానికి కూర్చుంటే మన ఆలోచనలు మన కంట్రోల్లో ఉంటాయి. మనం అప్పుడు ఈజీగా మనసు పెట్టి చదవగలుగుతాం. అప్పుడు చదవాల్సిన ఫస్ట్ టాపిక్ ఏంటి తెలుసా ఫ్రెండ్స్? మీకు బాగా టఫ్ సబ్జెక్ట్ ఏదైతే ఉందో అది తీసి చదవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంటర్మీడియట్ చదువుతున్నారు అనుకోండి, మీకు ఇంటర్మీడియట్లోన మ్యాథ్స్ బాగా కష్టంగా ఫీల్ అవుతున్నారు. ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే మ్యాథమెటిక్స్ తీసి చేయండి. నార్మల్గా మీకు ఒక ప్రాబ్లం చేయడానికి 1 hour పట్టింది అనుకుందాం. ఎర్లీ మార్నింగ్ లేచి ఈ బ్రహ్మముహూర్తం టైంలో మీరు చేసినట్లయితే, చదివినట్లయితే మీకు 20 to 30 minutesలో ఆ ప్రాబ్లం ఈజీగా సాల్వ్ చేయగలరు. అది ఫ్రెండ్స్. కాబట్టి మీరు ఎర్లీ మార్నింగ్ లేవండి, ఒక ప్రాణాయామం చేయండి, పాసిబిలిటీ ఉంటే ఒక 5 minutes మెడిటేషన్ చేయండి. అప్పుడు ఆలోచనలు మన కంట్రోల్లో ఉంటాయి. టఫ్ సబ్జెక్ట్ ముందు చదువుతారు. తర్వాత ఒక 50 minutes అయిన తర్వాత ఒక బ్రేక్ తీసుకోండి. ఆ బ్రేక్ ఎలా ఉండాలంటే మీరు రిలాక్స్ అవ్వాలి. మీకు బాగా సంగీతం ఇంట్రెస్ట్ అనుకోండి, మ్యూజిక్ ఏనండి. లేదు మీకు కొంచెం రిలాక్స్ అవ్వాలంటే బయటికి వెళ్ళి గార్డెన్లో వాక్ చేయండి, మంచి ఎయిర్ తీసుకోండి. అలాగే యోగా ఉంటే యోగా అలవాటైతే ఇవి చేయండి. అలాగే తర్వాత జ్యూస్ తాగండి. హలో ఫ్రెండ్స్, ఇప్పుడు ఆ 50 minutes తర్వాత బ్రేక్ తీసుకొని
ఇప్పటివరకు టఫ్ సబ్జెక్ట్స్ చదువుకున్నారు కాబట్టి ఇప్పుడు కొంచెం టఫ్నెస్ తక్కువ ఉన్న సబ్జెక్ట్ తీసి చదవాలి. తర్వాత మీకు బాగా చదివిన తర్వాత ఇంకా నిద్ర వస్తుంది అనుకోండి, లేజీగా ఉన్నారనుకోండి, అప్పుడు ఏం చేయాలంటే వాయిస్ రికార్డ్ చేసుకోవాలి, గట్టిగా చదువుకోవాలి. మీరు చదివిన దాన్ని రికార్డ్ చేయండి. చదివేటప్పుడు వాయిస్ రికార్డ్ చేస్తే మీరు ఖాళీగా ఉన్న టైంలో మీరు చదివిందే వినొచ్చు. ఆ విధంగా చేయడం వల్ల మీకు చదవడంతో పాటు వినడం వల్ల ఎక్కువగా సబ్జెక్ట్ గ్రాస్ చేయగలుగుతారు. కాబట్టి నాకు తెలిసిన టెక్నిక్ ఒకటి చెప్తానండి, ఆ టెక్నిక్ ఫాలో అవ్వండి. ఏంటంటే టెక్నిక్ ఆర్వీఆర్ టెక్నిక్. ఆ టెక్నిక్ ప్రకారం మీరు ఫస్ట్ మీరు రీడింగ్ చేయండి, తర్వాత దాన్ని వాయిస్ రికార్డ్ చేయండి, తర్వాత రిపీట్గా లిజన్ చేయండి, రిపీటింగ్ ఇట్. సో ఆర్వీఆర్ టెక్నిక్: రీడింగ్, వాయిస్ రికార్డింగ్, రిపీట్ లిజనింగ్. రీడింగ్, వాయిస్ రికార్డింగ్, రిపీటెడ్ లిజనింగ్. ఆర్వీఆర్ అంటే ఆర్ వెంకటేశ్వరరావు కాదండి, రీడింగ్, వాయిస్ రికార్డింగ్ అండ్ రిపీటింగ్. తర్వాత ఈ ఎగ్జామ్స్ టైంలో అందరూ కూడాను చాలా ఇంపార్టెంట్ అండి ఇది. ఫుడ్ అనేది చాలా మంచిగా తీసుకోవాలి, ఎందుకంటే హెల్త్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. హెల్త్ కనుక పర్ఫెక్ట్గా ఉంటే మీరు ఎగ్జామ్స్లో చాలా యాక్టివ్గా పర్ఫామ్ చేయగలుగుతారు, ఆటోమేటిక్గా బాగా రాయగలుగుతారు. కాబట్టి జంక్ ఫుడ్స్ని అవాయిడ్ చేయాలి, హెవీ మీల్స్ని అవాయిడ్ చేయాలి. తర్వాత న్యూట్రియంట్ ఫుడ్స్, అమృతాహారం తినాలి. అదేవిధంగా డ్రై ఫ్రూట్స్, అలాగే మనకి న్యూట్రియన్స్ ఎక్కువ ఉన్న ఫుడ్ తీసుకోవాలి. అలాగే మీరు బాగా టైర్డ్ అయిపోయారు అనుకోండి, అలాంటప్పుడు ఈజీగా ఉన్న సబ్జెక్టు తీసి చదువుకోవాలి. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మనం స్టడీ స్కిల్స్ గురించి మాట్లాడుకున్నాం, విద్యా నైపుణ్యాలు. నౌ కెరీర్ గైడెన్స్. మనం ఏ విధంగా మన కెరీర్ని చూస్ చేసుకోవాలి అనేది ఇక్కడ 5 స్టెప్స్లో చెప్తాను. ఏంటంటే మనకి ఫస్ట్ వన్, నో వాట్ యు ఆర్ గుడ్ అట్. అంటే మన స్ట్రెంగ్త్స్ ఏంటి తెలుసుకోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్, నేను బాగా మాట్లాడగలుగుతాను అంటే నా స్ట్రెంగ్త్ ఏంటి? కమ్యూనికేషన్ స్కిల్. సో దానికి తగ్గట్టుగా నేను ప్లాన్ చేసుకోవాలి నా కెరీర్ని. ఫర్ ఎగ్జాంపుల్, నేను మాట్లాడలేను, నేను వేరే వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వలేను, అలాంటప్పుడు దానికి తగ్గట్టుగా చూస్ చేసుకోవాలి. అంటే నో వాట్ యు ఆర్ గుడ్ అట్. అలాగే సెకండ్ వన్, ఫైండ్ యువర్ స్పాట్. అంటే మన స్ట్రెంగ్త్ ఏంటో తెలుసుకొని దానికి తగ్గట్టుగా ఆ రిలవెంట్ ఫీల్డ్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మనకున్న యూనివర్సల్ స్కిల్స్ని డెవలప్ చేసుకోవాలి. యూనివర్సల్ స్కిల్స్ అంటే ఏంటంటే లీడర్షిప్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, యాటిట్యూడ్, గోల్ సెట్టింగ్, ఇవన్నీ వస్తాయండి దాంట్లోకి. మన పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనింగ్లో ఏమైతే చెప్పుకుంటున్నామో అవన్నీ వస్తాయి. తర్వాత బిల్డ్ ఫ్రమ్ ద స్క్రాచ్. అంటే మనం ప్రతిదీ కూడాను జీరో నుంచి నేర్చుకోవాలి, ఫండమెంటల్ నుంచి స్టార్ట్ చేయాలి. అప్పుడే మనం లైఫ్లో బాగా గ్రో అవ్వగలుగుతాం. అంతేగాని మనకి అన్నీ వచ్చనుకొని మొదలెట్టాం అనుకోండి, అవదు అలాగా. అలాగే కీప్ లెర్నింగ్ అండ్ డెవలపింగ్ యువర్ సెల్ఫ్. అంటే మనం ప్రతిరోజు నేర్చుకుంటూ ఉండాలి. మనకు వచ్చినప్పటికీ ప్రతిరోజు కొత్త విషయాన్ని నేర్చుకోవాలి. అందుకనే మనకు పాత సామెత ఒకటి ఉంటుంది, ఏ టీచర్ షుడ్ బి కంటిన్యూస్ లెర్నర్. నాట్ ఓన్లీ టీచర్ అండి, ప్రతి స్టూడెంట్, ప్రతి వ్యక్తి, ప్రతి హ్యూమన్ బీయింగ్ మస్ట్ బి ఏ కంటిన్యూస్ లెర్నర్. దెన్ ఓన్లీ హీ విల్ సక్సీడెడ్. నెక్స్ట్ చూడండి, హౌ టు చూస్ ద కెరీర్ లో హలో, ఇప్పుడు మనకి ఫస్ట్ ఏంటంటే పర్సనాలిటీ. మన పర్సనాలిటీని మనం అనాలిసిస్ చేసుకోవాలి. ఇంట్రావర్టా, ఎక్స్ట్రావర్టా, మనం ఫీలింగ్స్ని బట్టి అర్థం అవుతామా, హార్ట్తో పనిచేస్తామా, ఇవన్నీ కూడా మనం
బ్యారీ చేసుకోవాలి. దానికి తగ్గట్టుగా మనం ఆ ఫీల్డ్ ని ఎంచుకోవాలి. ఇంట్రావర్ట్ అంటే ఎక్కువగా మాట్లాడలేకపోవడం. కొంతమందిని చూడండి చాలా కామ్ గా ఉంటారు, ఎవరితో ఇంటరాక్ట్ అవ్వరు. వెళ్ళి వాళ్ళని పలకరించినప్పటికీ పలకరు, వాళ్ళని ఇంట్రావర్ట్ అంటాం. ఇంట్రావర్ట్ అంటే ఏంటంటేనండి కామ్గా ఉంటారు, డీసెంట్గా ఉంటారు, ఎదుటి వ్యక్తులతో ఇంటరాక్ట్ అవ్వరు. అలాంటి వాళ్ళకి మార్కెటింగ్ ఫీల్డ్ పనికిరాదండి, టీచింగ్ ఫీల్డ్ పనికిరాదు, అలాగే కమ్యూనికేషన్స్లో ఏదన్నా సరే పనికిరాదు. బట్ అలాంటి వాళ్ళకి బ్యాంకింగ్, అలాగే సాఫ్ట్వేరు, ఇలాంటి ఫీల్డ్స్లో వాళ్ళు గ్రో అవ్వగలుగుతారు. అలాగే ఎక్స్ట్రావర్ట్ ఏంటంటే ఐఎమ్ ఎన్ ఎక్స్ట్రావర్ట్ అండి, అంటే నేను ఎక్కువ మాట్లాడగలుగుతాను, నేను మాట్లాడకుండా ఉండలేను. సో కాబట్టి ఎక్స్ట్రావర్ట్ మార్కెటింగ్లో కానీ, ట్రైనింగ్లో కానీ, టీచింగ్లో కానీ ఇలాంటి ఫీల్డ్స్లో బాగా రాణించగలుగుతారు. సో మనం ఇప్పుడు ఒక ట్రైనర్ అవ్వాలన్నా, ఒక స్పీకర్ అవ్వాలన్నా మనలో ఎక్స్ట్రావర్ట్ అనేది ఆ స్కిల్ని డెవలప్ చేసుకోవాలి. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, ఫీలింగ్స్. కొంతమంది బాగా సెన్సిటివ్గా ఉంటారు, ఏదైనా చిన్న మాట అంటే వెంటనే ఫీల్ అయిపోతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి మనం బాగా టఫెస్ట్ జాబ్స్ అలాంటివి ఇచ్చామనుకోండి, వాళ్ళు గ్రో అవ్వలేరు. అంటే ఒక దగ్గర పనిచేయడానికి ఇష్టపడరు, ఒకళ్ళ దగ్గర పనిచేయడానికి ఇష్టపడరు, వాళ్ళంతటా వాళ్ళు గ్రో అవ్వాలని చూస్తారు. అలాంటి వాళ్ళకి వీ కెన్ అడ్వైజ్ బిజినెస్, వీ కెన్ స్టక్ అయ్యిందండి మళ్ళీ వాయిస్. వాళ్ళ మనం ఎంటర్ప్రెన్యూర్ గా డెవలప్ చేయొచ్చు. సో ఈ విధంగా సెన్సిటివ్ గా ఉన్న వాళ్ళని ఎంటర్ప్రెన్యూర్ లాగా, ఒక బిజినెస్ మ్యాన్ లాగా డెవలప్ చేయొచ్చు. అలాగే మనసు పెట్టి పనిచేసే ఫీల్డ్లు ఉంటాయండి, అంటే సైకాలజిస్టులు, కెరీర్ కౌన్సిలర్స్, మనలాగా ట్రైనర్స్, టీచర్స్, ఇవన్నీ మనసు పెట్టి చేసే పనులు. ఈ మనసు పెట్టి చేసే పనులకి బ్యాంకింగ్ సెక్టర్ పనికిరాదు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక బ్యాంక్ మేనేజరు బాగా సెన్సిటివ్ అనుకోండి, ఆయన ఒక కస్టమర్ వచ్చాడు, ఆయన బాధలన్నీ చెప్పాడని చెప్పి సొంతంగా డబ్బులు ఇవ్వలేడు కదండి. హీ కెన్ అడ్వైజ్ హిమ్ టేక్ ఏ లోన్, ఇన్ దట్ వే హీ విల్ హెల్ప్ యూ. సో కాబట్టి మనం బిహేవియర్ని బట్టి మన సెక్టర్ అనేది మనం సెలెక్ట్ చేసుకుంటే దాంట్లో మనం బాగా గ్రో అవ్వగలుగుతాం. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, కెరీర్ ఇంట్రెస్ట్. మన కెరీర్ ఇంట్రెస్ట్ ఏంటంటో ఐడెంటిఫై చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, చాలామందిని అడిగితే మీరు ఏమవుతారంటే నోటుకొచ్చిన ఫ్యాసినేటింగ్ ఫీల్డ్స్ అని చెప్పేస్తుంటారు. నేను క్రికెటర్ని అవుతానంటారు, సినీ ఫీల్డ్లోకి వెళ్తానంటారు, సినీ యాక్టర్ అంటారు, ఏవో చెప్తూ ఉంటారు. అవన్నీ కెరీర్ ఇంట్రెస్ట్లు కాదండి, అవి కెరీర్ అట్రాక్షన్స్. సో కెరీర్ ఇంట్రెస్ట్కి, కెరీర్ అట్రాక్షన్కి దెర్ ఈజ్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్. కెరీర్ ఇంట్రెస్ట్ అనేది అంటే, ఫర్ ఎగ్జాంపుల్, క్రికెట్ అనేది ఒక స్టూడెంట్ కెరీర్ ఇంట్రెస్ట్ అని చెప్పాడు అనుకోండి, ఎంతకాలం ఆడగలుగుతాడు? కంటిన్యూస్గా ఆపకుండా 24 hours ఆడగలవా? ఆపలేను సార్ అంటాడు, ఆడలేను సార్ అంటాడు. అదే మనం ఒక సచిన్ టెండూల్కర్ని తీసుకుంటే ఆయన 24 hours కాదండి, 7 days కంటిన్యూస్గా ఆడగలరు. ఎందుకంటే అది కెరీర్ ఇంట్రెస్ట్ ఫర్ సచిన్ టెండూల్కర్, బట్ కెరీర్ అట్రాక్షన్ ఫర్ ది స్టూడెంట్. సో కాబట్టి కెరీర్ ఇంట్రెస్ట్కి, కెరీర్ అట్రాక్షన్కి డిఫరెన్స్ తెలుసుకొని దాన్ని తగ్గట్టుగా మనం చూస్ చేసుకోవాలి. అలాగే వాల్యూస్.
చాలా ఇంపార్టెంట్. ఇండిపెండెంట్ నేచర్ ఉందనుకోండి, దానికి తగ్గట్టుగా మనం పేటెంట్స్ కానీ, బిజినెస్లో కానీ, లేదా ఎంటర్ప్రెన్యూర్గా కానీ అలా మనం వాల్యూస్ తగ్గట్టుగా గ్రో అవ్వగలం. సో ఇవన్నీ ఎలా తెలుస్తాయి సార్ అంటే, మనకి ఇప్పుడు న్యూ ఎడ్యుకేషన్ పాలసీ దాంట్లో సజెస్ట్ చేశారండి బ్రెయిన్ రిపోర్ట్. బ్రెయిన్ రిపోర్ట్ అనేది తీసుకొని ఆ బ్రెయిన్ అనాలిసిస్ చేసి దానికి తగ్గట్టుగా ఈ పర్టికులర్ బ్రెయిన్ ఉన్న స్టూడెంట్ ఏ ఫీల్డ్లోకి వెళ్తే సక్సెస్ అవుతాడు, గ్రో అవుతాడు, డెవలప్ అవుతాడు అనేది ఒక 43 పేజ్ రిపోర్ట్ని ఇంటర్నేషనల్ అండ్ నేషనల్ సార్ మళ్ళీ స్టక్ అయింది. రైట్ అండి. ఇప్పుడు ఏంటంటే మనకి అది ఎంత అనాలిసిస్ చేసి ఆ బ్రెయిన్ రిపోర్ట్ని ఇస్తారండి. దాన్ని బట్టి ఒకవేళ ఏ ఫీల్డ్లో సక్సెస్ అవ్వాలంటే ఆ ఫీల్డ్లో ట్రైన్ చేసి మనం స్టూడెంట్స్ని ఆ ఫీల్డ్లో ఎంకరేజ్ చేస్తే అండి. నెక్స్ట్ చూడండి, మనకి దీని గురించి ఎవరికైనా డౌట్స్ ఉంటే కనుక ఈ సెషన్ ఇంటరాక్ట్ అవ్వచ్చండి. నెక్స్ట్, వాట్ ఆర్ ద కెరియర్ ఆపర్చునిటీస్ ఫర్ ద 10th క్లాస్ స్టూడెంట్? 10th క్లాస్ అయిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, మనకి బైపీసీ ఉంటుంది, సిఈసి ఉంటుంది, హెచ్ఈసి ఉంటుంది. అండ్ సిఈసి అంటే సివిక్స్, ఎకనామిక్స్, కామర్స్ అండి. అలాగే బైపీసీ అంటే మీ అందరూ తెలుసు, బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ. అలాగే ఎంఈసి మ్యాథమెటిక్స్, ఎకనామిక్స్, కామర్స్. అలాగే నెక్స్ట్ మనకి మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఎంపీసీ. ఇలా మనకి సెవరల్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో కాబట్టి వీటన్నిటిని మనం తీసుకొని కానీ హెచ్ఈసి కానీ ఏదైనా సరే తీసుకొని దానికి తగ్గట్టు మనం ప్లాన్ చేసుకొని వెళ్ళొచ్చండి. సో దట్ వీఆర్ హ్యావింగ్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీ. ఒకసారి చూడండి, ఇంటర్మీడియట్ తర్వాత మనకి 10th క్లాస్ తర్వాత పాలిటెక్నిక్ ఉంటుందండి 3 years, లేదంటే ఐటీఐ ఉంటుంది, అదర్వైజ్ పారామెడికల్ ఉంటుంది, షార్ట్ టర్మ్ కోర్సెస్ ఉంటాయి, అంటే డయాలసిస్ టెక్నీషియన్, పీజీడీసీఏ, ఇంటర్నెట్ గ్రాఫ్, ఇవన్నీ కూడా మనకున్న ఆపర్చునిటీస్. ఇంటర్మీడియట్ తర్వాత ఇవన్నీ మనకు తెలిసినవే, ఎంపీసీ, బైపీసీ,
ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మనకి ఎంపీసీ కామర్స్, ఎంఈసి, హెచ్ఈసి ఇవన్నీ కూడా మనకున్న తెలిసిన ఆపర్చునిటీస్. ఇవి కాకుండా మనకి బ్యూటీ అండ్ కాస్మెటిక్స్, జ్యువెలరీ, ఫ్యాషన్ టెక్నాలజీ ఇవన్నీ అడిషనల్ ఆపర్చునిటీస్ అండి. ఎనీహౌ నేను ఈ పీపీటీ మీకు షేర్ చేస్తాను. దీన్ని బట్టి మీరు ఉన్న ఆపర్చునిటీస్ మొత్తం చెక్ చేసుకోవచ్చండి. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, ఆఫ్టర్ సిఈసి ఎంఏసి వీఆర్ హ్యావింగ్ బిఏ, బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ చేయొచ్చు. తర్వాత మనకి ఎన్డిఏ, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, జర్నలిజం, ఫైన్ ఆర్ట్స్, సైంటిస్ట్ ఇవన్నీ ఇంటర్మీడియట్ తర్వాత మనకు ఉన్న ఆపర్చునిటీస్ అండి. ఇంకా చెప్పాలంటే బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ చేయొచ్చు, డిగ్రీ. అలాగే టీచింగ్ ఫీల్డ్ ఇంట్రెస్ట్ అనుకోండి, మీరు బీఈడీ చేయొచ్చు, టీటీసీ చేయొచ్చు, ప్రొఫెషనల్ డిగ్రీ బీటెక్ చేయొచ్చు. లేదా మీకు ఆర్మీ, నేవీ, పేట్రియటిజం ఇంట్రెస్ట్ అనుకుంటే అటు వెళ్ళొచ్చు. లేదా ఇంజనీరింగ్కి వెళ్ళారనుకోండి, ఇంజనీరింగ్ లో మీకున్న సెవరల్ ఆపర్చునిటీస్ సిఎస్సి, ఐటీ, ఈసీ, ట్రిపుల్ సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, కెమికల్ ఇంజనీరింగ్, ఏరోనాటికల్, ఏరోస్పేస్, అగ్రికల్చర్, ఆటోమొబైల్, బయోమెడికల్ ఇంజనీరింగ్, బయోటెక్నాలజీ ఇంజనీరింగ్, సెరమిక్ ఇంజనీరింగ్, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్, ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్, మెరైన్ ఇంజనీరింగ్. హలో ఫ్రెండ్స్, సారీ ఫర్ ద డిలే, సిగ్నల్ ప్రాబ్లం ఉంది. నెక్స్ట్ మనకి సెవరల్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఏంటంటే మనకి అవి
సార్ నాట్ కమింగ్ సార్. 1 minute అండి. రైట్, ఇప్పుడు వినిపిస్తుందండి. సో సార్ ఫ్రెండ్స్, మనకి ఇప్పుడు దీస్ ఆర్ ఆల్ సెవరల్ ఆపర్చునిటీస్ వీఆర్ హ్యావింగ్. నెక్స్ట్ చూడండి, 1 minute అండి. మన టీచింగ్ అనుకోండి, టీచింగ్ లో మనకి ఇంటర్ తర్వాత opportunities we have in the teaching field. బీఈడి చేసి చేయొచ్చు, టీచర్ అవ్వచ్చు, లేదా ఎంఎస్సి ఎంఏ ఏదైనా పీజీ చేసి జేఎల్డిఎల్గా వెళ్ళవచ్చు. సో ఎంట్రన్స్ టెస్ట్లు మనకి ఎంసెట్, ఏఐఈఈఈ, ఐఐటి ఇవన్నీ కూడా బీటెక్ అండి. అది కాకుండా మనకి ఇంకా వేరియస్ ఆపర్చునిటీస్ తీసుకున్నట్లయితే ఇంజనీరింగ్ లో ఈసీఈ, ట్రిపుల్ఈ, మెకానికల్, సివిల్, సిఎస్సి, ఐటి, అగ్రికల్చర్, ఏరోనాటికల్, దీస్ ఆర్ ఆల్ వేరియస్ ఆపర్చునిటీస్. ఇది కాకుండా మనం బిఏ చేసామనుకోండి, బీఈడి చేయొచ్చు, ఎంఏ చేయొచ్చు, తర్వాత లా చేయొచ్చు, లేదంటే మనం టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్కి వెళ్ళొచ్చు, టెట్కి వెళ్ళొచ్చు. తర్వాత ఇంజనీరింగ్ తర్వాత వాట్ ఈజ్ నెక్స్ట్, జాబ్ చేయొచ్చు, లేదా ఎంటెక్ చేయొచ్చు, ఎంబీఏ చేయొచ్చు, మెడికల్ తర్వాత కూడా ప్రాక్టీస్ చేసుకోవచ్చు, లేదా డిగ్రీ తర్వాత, డిగ్రీ అంటే బిఏ, బిఎస్సి, బీకామ్, ఎల్ఎల్బి, బిఎఫ్ఏ, బిసిఏ, ఏవైనా సరే, బిబిఏ. అలాగే టీచింగ్ ఫీల్డ్కి వెళ్ళారు అనుకోండి, బీఈడి తర్వాత ఎంఈడి చేయొచ్చు, పిహెచ్డి చేయొచ్చు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ తర్వాత ఎంఈడి చేయొచ్చు, బిఈడి చేయొచ్చు. సో పీజీ తర్వాత కూడా ఇవన్నీ మనకున్న ఈక్వల్ ఆపర్చునిటీస్ అండి. దీస్ ఆర్ ఆల్ వేరియస్ ఆపర్చునిటీస్. ఎనీహౌ నేను పీపీటీ షేర్ చేస్తాను. తర్వాత బీకామ్ తర్వాత మనకున్న ఆపర్చునిటీస్ చూడండి, ఎంకామ్ చేయొచ్చు, ఎంబీఏ చేయొచ్చు, తర్వాత టెట్ రాసి డిఎస్సికి వెళ్ళొచ్చు, లేదంటే మనం వేరే కంపెనీలు, ఎంఎన్సి కంపెనీలు సెలెక్ట్ అవ్వచ్చు. దీస్ ఆర్ ఆల్ వేరియస్ ఆపర్చునిటీస్. ఆఫ్టర్ డిగ్రీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వచ్చు, గ్రూప్స్కి వెళ్ళొచ్చు. యూపీఎస్సీ చేయొచ్చు, యూపీఎస్సీకి వెళ్ళొచ్చు, స్టేట్ గవర్నమెంట్ జాబ్స్కి వెళ్ళొచ్చు. దీస్ ఆర్ ఆల్ వేరియస్ ఆపర్చునిటీస్. అలాగే బీబీఏ తర్వాత ఎంబీఏ చేయొచ్చు. తర్వాత మనం ఏదైనా ఎంఎన్సీ కంపెనీలోకి వెళ్ళొచ్చు. నెక్స్ట్ చార్టెడ్ అకౌంటెంట్ చేయొచ్చు అండి. అలాగే కామన్ ప్రొఫిషియన్సీ టెస్ట్ తీసుకోవచ్చు, ఐపీసీ చేయొచ్చు, తర్వాత ఆర్టికల్షిప్ చేయొచ్చు, సిహెచ్ చేయొచ్చు, చార్టెడ్ అకౌంటెంట్ చేయొచ్చు, తర్వాత ఐసీఏ ఉంటుంది, ఐసీడబ్ల్యూఏ చేయొచ్చు. ఇవన్నీ కామర్స్ బ్యాక్గ్రౌండ్ తో చేయొచ్చు అండి. దిస్ ఈజ్ రిగార్డింగ్ ద స్టడీ స్కిల్స్ అండ్ ఇంటరాక్ట్ అవ్వచ్చండి. హలో సార్. నరేంద్ర గారు చెప్పండి. హలో సార్, అది టీచింగ్లో పీజీ తర్వాత ఏమన్నారు, జేఎల్డిఏలా, అదేంటి సార్? అవునండి, అవునండి. అంటే ఎంఎస్సి చేస్తే కనుక జేఎల్ డిఎల్ చేయొచ్చు సార్. ఎంఎస్సి కానీ ఎంఏ కానీ చేస్తే పీజీ తర్వాత జూనియర్ లెక్చరర్ చేయొచ్చు, డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్ గా వెళ్ళొచ్చు. ఇవి సార్ ఆపర్చునిటీస్. అచ్చా, ఓకే ఓకే సార్. ప్రైవేట్ సెక్టార్ లో ఉంటుంది, లేదంటే పబ్లిక్ సెక్టార్ లో కూడా ఉంటుందండి.
ప్రాబ్లం ఒకటి ఇంకా ఎనీహౌ నేను మళ్ళీ Sir, అది మొత్తం brain- మీకు చెప్పండి సార్ బ్రెయిన్ రిపోర్ట్ సెవెంత్ గురించి చెప్పండి. సార్ బ్రెయిన్ రిపోర్ట్ గురించి ఒకటి చెప్పారు కదండి సార్, బ్రెయిన్ రిపోర్ట్ అవునండి దాని గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. అవునండి. బ్రెయిన్ రిపోర్ట్ అంటే ఏం లేదమ్మా, మనకి ఏంటంటే ఇది ఇంటర్నేషనల్ వైడ్ గా ఉంటుంది. మనకి ఇండియాలో బెంగళూరులో బ్రెయిన్ యోగా శ్రీనివాస్ గారు ఉన్నారు. ఓకే సార్. మీరు మీరు ఎక్కడ ఉంటారండి? ఆ స్కిల్స్ లెవెల్స్ చాలా బాగా కనబడుతుంది సార్ మాకు. మీతో మేము కలిసి రావడం మా అదృష్టం, ఒక మాటలో చెప్పాలంటే. ధన్యవాదాలు సార్. 16 years ఎక్స్పీరియన్స్ అంటే మాటలు వారు చెప్పిన విధానం చూడండి, ఎంత గైడెన్స్. ఈవెన్ స్టూడెంట్స్ కు కూడా పేరెంట్స్ కూడా చాలా ఉపయోగకరమైంది ఈరోజు చెప్పిన గైడెన్స్. తెలుగు మీద అంత మక్కువ కాబట్టి పవర్ పాయింట్ ని తెలుగులో కూడా రాసుకుని వచ్చారు. అది బాగా నచ్చింది నాకు, చాలా చక్కగా ఉంది సార్. రిమైనింగ్ ఇంగ్లీష్ వర్డ్ లేకుండా కూడా చేసేయండి నెక్స్ట్ పవర్ పాయింట్. అలాగే థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఎక్సలెంట్ సార్, ఎక్సలెంట్. కృష్ణమూర్తి సార్. హలో సార్. కృష్ణమూర్తి గారు చెప్పండి. ఎక్సలెంట్ సార్. అసలు సమాజంలో ఇది ఫస్ట్ అవసరం సార్ అందరికి, తర్వాత సంస్కారం అవసరం. కానీ చాలా మంది ఇవాళ తెలియక చాలా ఇబ్బంది పడుతున్నారు సార్. ఇది యాక్చువల్గా మా పాప ఎంపీస్ చేస్తుంది. అయితే ఎంపీస్ తర్వాత ఏం చేయాలి, ఐఐటి చేస్తుంది మన చైతన్య కాలేజ్ హైదరాబాద్లో. అది మాకు ఇంకా కన్ఫ్యూజ్గా ఉంది. అంటే మీరు చెప్పినాక 100% క్లియర్ అయినా సార్. సార్ ఎక్సలెంట్ సార్. ఇది చాలా అవసరం సార్ మాకు. కాకపోతే మాకు తెలియదు, ఇలాంటి చెప్పేటోళ్ళు ఇన్ని విధాలుగా చెప్పేటోళ్ళు ఎవరు లేరు సార్. ఏదో చెప్తే కొద్దిగా చెప్తారు, అంతే ఇచ్చి పెడతారు. అని పూర్తి సమాచారం సార్. ఇలాంటిది ఇంకా సమాజానికి మీ ద్వారా అందుతుంది కాబట్టి చాలా సంతోషం సార్. థ్యాంక్ యూ సార్. మీకు పర్సనల్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే సార్కు ఫోన్ చేయండి, క్లియర్ చేసుకోండి ఎనీ టైం. అవును సార్, ఫోన్ నెంబర్ ఇచ్చారు, కంపల్సరీ ఫోన్ చేస్తారు. నేను ఫోన్ చేయాల్సింది, లేకుంటే ఫోన్ చేయకుండా ఇబ్బంది సార్. ఇంకా మాకు మంచి వ్యక్తి దొరికినందుకు మాకు చాలా సంతోషం సార్. అది అసలు ఇంపాక్ట్ ద్వారా దొరికేది ఇంకా అదృష్టం. ఏముందండి, మనకున్న నాలెడ్జ్నే 10 మందికి పంచుతున్నాం అంతే. అవును సార్, అసలు అలాంటి ఉద్దేశం కూడా ఉండాలి కదా సార్. పంచాలన్నది చాలా మంది వేరే వాళ్ళకి చెప్తే మాకేం వస్తుంది అనే ఉద్దేశం చాలా మంది కూడా సార్. నాకు తెలిసినంత మాత్రం వరకు. కాకపోతే మీరు ఇంత సమాజానికి సేవ చేయడం అంటే చాలా అదృష్టం సార్. మీకు అదృష్టం. అంతేనండి, అంతే. మీరు చెప్పింది కరెక్టే. విద్య గొప్పతనం ఏంటంటే పంచే కొలది పెరుగుద్దండి. అదే కదా సార్. అదేనండి, డబ్బు పంచే కొద్ది తరుగుతుంది, విద్య పంచే కొద్ది పెరుగుతుంది. అవునండి. అది సార్. ఎక్సలెంట్ సార్, ఎక్సలెంట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఓకే సార్. ఇంకా ఇప్పుడు ఎవరు లేరు. నాగరాజు గారు మరి మీరు మాట్లాడి క్లోజ్ చేయండి సార్. నాగరాజు గారు, నాగరాజు గారు చేయండి. ఓకే, మాట్లాడండి. మంచి సందేశం ఇచ్చిన ఆర్వీఆర్ గారికి హృదయపూర్వక ధన్యవాదములు. ఆయన చాలా పేద కుటుంబంలోంచి పుట్టి ఓ పల్లెలో పెరిగి కష్టపడి చదివి తను సంపాదించిన విద్యా జ్ఞానాన్ని మనందరికీ పంచి మన భవిష్యత్తుని, మన పిల్లల భవిష్యత్తుని, తను పడినంత కష్టాన్ని మనం పడకుండా చేసి మంచి మార్గాల్ని ఈరోజు చూపించారు. ఆయనలోని ఈ సహాయం చేయాలనే భావానికి మనం చేతులు ఎత్తి నమస్కారం చేస్తున్నాం. సార్ ఆర్వీఆర్ సార్, ధన్యవాదములు సార్. మీరు మా కోసం అమూల్యమైన సమయాన్ని వెచ్చించి మంచి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ప్రిపేర్ చేసి ఈ విధంగా మాకు చక్కటి ప్రసంగాన్ని మంచి వీధులు విందైన భోజనంగా మాకు చూపించారు, రుచి చూపించారు. ఇది విద్యాదానం ఫస్ట్ మెట్టు. మీ ప్రజెంటేషన్ తోటి మా పిల్లల యొక్క భవిష్యత్తు ముడిపడి ఉంటుందని
ఆశిస్తూ మేము చక్కటి గైడ్ లైన్స్ మా పిల్లలకి ఇది అందివ్వగలమని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. సరేనండి, ఇంతటితో మన ఈ రోజు సెషన్ ముగిస్తున్నాము. జై హింద్, జై భారత్, వందే మాతరం. జై హింద్, జై భారత్, వందే మాతరం.